హలో ఆల్, వెల్కమ్ టు మినీ హోమ్ డైరీస్. ఈ రోజు ఈ వీడియోలోనైతే నేను సేమియా పాయసం చూపిస్తానండి. నేను చెప్పే ఈ ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసేయండి, సేమియా పాయసం టేస్ట్ కాస్త డబల్ అయిపోవడం అయితే ఖాయం. చాలా క్రీమీగా, గట్టి పడకుండా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఏ కాస్త కూడా మాడనివ్వకూడదు. తర్వాత ఒక కప్పు సేమియా వేసుకొని ఇది కూడా ఇందులో మంచిగా వేయించుకోవాలి. సేమియా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ మాత్రం మాడిపోయినా కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. నేను సేమియా వేయించే లోపల 1 లీటర్ పాలైతే వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా మరిగించిన పాలని సేమియాలో వేసుకోవాలి. తర్వాత 1 నిమిషం పాటు అయితే మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే సేమియా కాస్త ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి సేమియాని. ఉడికిన తర్వాత ఒక 1 కప్ సేమియాకి అయితే నేను 1/2 కప్ షుగర్ అయితే వేస్తున్నాను. తర్వాత ఈ షుగర్ కూడా మంచిగా కలిసిపోయేట్టు ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. తర్వాత ఒక 2 యాలకులు దంచి వేసుకోవాలి. మీరు కావాలంటే పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చు. తర్వాత నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నాను, అదేంటంటే మిల్క్ మేడ్. అవునండి, మిల్క్ మేడ్ మనం ఏ స్వీట్లో యాడ్ చేసినా దాని టేస్ట్ అనేది డబల్ అయిపోతుంది. క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది స్వీట్కి. మిల్క్ మేడ్లో ఆల్రెడీ షుగర్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి నేను సగం కప్పే వేసుకున్నాను షుగర్, లేదంటే మీరు 1/2 కప్పు వేసుకోవచ్చు. అంతే అండి, మన సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే. ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా సేమియా పాయసం చేసినా కూడా ఈ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయడం మర్చిపోకండి. దీంతో టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.